సీతారామం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ని సంపాదించుకుంది. సీతారామం సినిమా హిట్ అవ్వడంతో మృణాల్కి టాలీవుడ్లో వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే వచ్చిన ప్రతి సినిమాని ఓకే చేయకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంది. ఇటీవల మృణాల్ సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించింది. దీనికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మృణాల్. ప్రేక్షకులు తనకి మంచి ఆదరణ ఇస్తున్నారని, తన నుండి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నారని, దీనికోసమే తను మంచి పాత్రలో కనిపించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే ఇటీవల తమిళ హీరో అయిన శివకార్తికేయన్ నటించబోయే ఓ సినిమా ఆఫర్ తనకి వచ్చిందని, అయితే దాన్ని కూడా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదని తెలుస్తుంది.